హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. చూడండి, గురు పౌర్ణమి రోజు అందరికీ ప్రసాదం, తీర్థ ప్రసాదాలు ఇస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, షిరిడి బాబా ఆలయం నందు ఇక్కడైతే భక్తులైతే బాగా వచ్చారు. అందరికీ అన్నదాన కార్యక్రమం ఉంది. ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నాము. ఎలా ఉంది? అందరూ బాగా వచ్చారు. ఈ వీడియో చూడండి, అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియో అందరూ అలాగే చూడండి, లాస్ట్ వరకు చూడండి వీడియో. షిరిడి బాబాను దర్శించుకుందరు. ఎందుకంటే బాబా విగ్రహం అయితే బాగా ఉంది. బాబాను దర్శించుకోండి. లాస్ట్ వరకు చూస్తే బాబా దర్శించుకుంటారు మీరు. లోపల గుడి లోపలంతా తీశాను వీడియో. గుడి లోపలంతా వీడియో తీశాను. షిరిడి బాబా భక్తులు అంత బాగా తండాలుగా వచ్చారు. బాగా జరిగింది అంతా. మేము ఇక్కడ కూర్చొని బయట ప్రసాదం పంచుతున్నాము. మా ట్రస్ట్ సభ్యులంతా లోపల ఉన్నారు. మేము ఇక్కడ సేవ చేస్తున్నాము అన్నమాట. 10 మందికి సేవ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకు సేవ చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో ఈ వీడియో. అందరూ ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అందరూ సాయిరామ్ అని కామెంట్ చేయండి. జై షిరిడి సాయిరామ్ అని కామెంట్ చేయండి. గురు పౌర్ణమి సందర్భంగా ఈ ప్రసాదాలు కార్యక్రమం పంచుతున్నాం అన్నమాట. ఇది సత్యసాయి జిల్లా గోరంట్ల. ఇది ఒకసారి ఎక్కడైనా ఇటు వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించండి మీరు. ఆలయం అయితే బాగా ఉంది. కొత్తగా కట్టించాం. 1 సంవత్సరం అవుతుంది ఆలయం నిర్మించి. ఇక్కడ బాబా విగ్రహం అయితే బాగా చూడడానికి బాగా ఉంది. అందరూ రండి, దర్శించుకోండి బాబాని. బాబాను దర్శించుకుంటే చాలా పుణ్యము. జై సాయిరామ్, జై సాయిరామ్, జై జై సాయిరామ్. చూడండి, భక్తాదులు చేతకాని వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి ప్రసాదాలు తీసుకుంటున్నారు. బాబా ప్రసాదం తీసుకుంటున్నారు. చూడండి, ఇక్కడైతే చూడండి ఎలా వస్తున్నారు. మాకు భక్తుడు చూడండి, నడచలేడు, అయినా వచ్చాడు బాబా దర్శించుకోవాలని. బాబాను చూస్తే చాలా సంతోషం అంట అతనికి, ఆ భక్తుడికి. మీరు ఎక్కడైనా ఇటువైపు వచ్చినప్పుడు మా గోరంట్లలో సాయిబాబా మందిరానికి, ఖచ్చితంగా షిరిడి సాయి మందిరానికి రండి. బాబాను దర్శించుకోండి. ఈ ఆలయంలో వినాయకుడు, షిరిడి బాబా, దత్తాత్రేయుడు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు లోపలే ఉన్నారు. దత్తాత్రేయుడు బయట పెడుతుంటారు కదా. మేమైతే ఇక్కడ గోరంట్లలో షిరిడి బాబా పక్కనే దత్తాత్రేయుడు కూడా లోపలే ఉన్నారు. బయట లేదు. 3 విగ్రహాలు ఉన్నాయి లోపలే. వినాయకుడు, షిరిడి సాయిబాబా, దత్తాత్రేయ ముగ్గురు దేవతలు లోపలే ఉన్నారు. దేవుళ్ళు ముగ్గురు. అందరూ ప్రసాదం ఎలా స్వీకరిస్తున్నారు చూడండి. స్వామివారి ప్రసాదం. జై సాయి, జై జై సాయి, శ్రీ సాయి జయ జయ సాయి అని అందరూ సాయినామ స్మరణ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ సాయినామ స్మరణ చేస్తున్నారు. మీరు ఎవరైనా సందర్శించాలంటే ఇక్కడ సత్యసాయి జిల్లా గోరంట్ల. ఇది రండి, దర్శనం చేసుకోండి బాబాని. వచ్చేసి బాగా అలంకరించారు. లోపలంతా బాబా వారి విగ్రహాన్ని బాగా అలంకరించారు. విగ్రహం అయితే 5.5 అడుగు ఉన్నది. బాగా పెద్దగా ఉంది. చూడడానికి చాలా బాగా ఉంది విగ్రహము. విగ్రహం అయితే బాబా విగ్రహము చూడముచ్చటగా ఉంది. ఎవరికైనా ఇంకా ఒకసారి చూడాలని ఉంటుంది షిరిడి బాబాని. అలా ఉండాది బాబా విగ్రహము. రండి, ఎవరైనా ఈ రూట్లో వెళ్ళినప్పుడు బాబా వారిని దర్శించుకోండి. ఈ ఆలయము సుమారు ఒక 20 సెంట్లు ఉంటుంది. 20 సెంట్లలో ఉంటుంది ఈ ఆలయం. కొత్తగా 1 సంవత్సరం అవుతుంది నిర్మించి. చూడండి, లోపల చూడండి. అలాగే చూడండి, ఇప్పుడు బాబా వారిని చూస్తారు. చూడండి, బాబా వారు
షిరిడి సాయిబాబా వారి అలంకరణలో ఉన్నారు చూడండి. అలంకరించారు షిరిడి సాయిబాబా వారిని. షిరిడి సాయిబాబాకు కుడివైపున వినాయకుడు ఉన్నారు.